देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 64వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దీంట్లో వ్యాసుల వారు నృగమహారాజు యొక్క చరిత్రని వర్ణించారు. ఇక్ష్వాకువంశరాజు అయినటువంటి నృగమహారాజు అనేకమైనటువంటి గోవుల్ని దానం చేసి 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 పొరపాటున చేసినటువంటి తప్పిదానికి ఎటువంటి శిక్ష, ఎన్నాళ్ల శిక్ష విధించబడింది, దానికి పరమాత్ముని యొక్క దర్శన భాగ్యంతో కరస్పర్శతో ఏ విధంగా అతని యొక్క జీవితం పావనమై దివ్య స్వరూపంతో మళ్ళీ స్వర్గలోకాన్ని పొందాడు అనేటువంటిది ఈ వృత్తాంతాన్ని ఉదాహరణగా తీసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి తన కుమారులకి, అలాగే మహారాజులు ఎవరైతే అక్కడ ఉన్నారో అనేక మంది రాజజ్ఞులకి, వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుల యొక్క సొమ్ము అపహరించకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఉపదేశాలు చేయడం అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ అధ్యాయం చదివినా కూడా అనేకమైనటువంటి ఫలశ్రుతిలో వివరంగా అద్భుతంగా చెప్పారు. సర్వ పాపాలు తొలగించి మోక్షాన్ని కూడా కలిగింపచేసేటువంటి వృత్తాంతం ఈ అధ్యాయం అని చెప్పి ఫలశ్రుతిలో కూడా వివరంగా చెప్పారు. అటువంటి ఈ నృగమహారాజు యొక్క చరిత్ర, శ్లోకాల వివరాలు ఎలా ఉన్నాయనేటువంటి మనం సవివరంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 64వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 25 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. నాహం ప్రతీచ్ఛే వై రాజన్నిత్యుక్త్వా స్వామ్యపాక్రమత్. దీనిపై శ్లోకంలో ఉన్నాం మనం. భవంతావనుగృహ్ణీతాం కింకరస్వాన్ విజానతః కింకరస్యా విజానతః సముద్ధరత మాం కృచ్రాత్ పతంతం నిరయే శుచౌ. భవతాం అనుగృహ్ణీతాం అంటూ మహారాజు వినయంగా ఇద్దరు బ్రాహ్మణులని అభ్యర్థిస్తున్నాడు. కింకరస్య అభిజానత. విజానత అంటే తెలుసుకుని, బుద్ధితో, తెలియక చేసినటువంటి అపరాధం ఏం చేయమంటారు? సముద్ధర మాం కృచ్రాత్. ఈ ఆపద నుంచి మీరే నన్ను గట్టెక్కించాలి, కాపాడండి అంటూ పతంతం నిరయే శుచౌ అంటే
నరకలోకాలలో పడకుండా మీరు మమ్మల్ని సముద్ధరించండి మహానుభావులారా అంటూ ఇద్దరు బ్రాహ్మణోత్తములకి కూడా అభ్యర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు మృగమహారాజు. ఎందుకంటే తెలియక చేసిన ఏం అపరాధము? అంతకు ముందు చేసినటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం చేశాడు, ఒక 1000 ఆవుల్ని దానం చేశాడు. దానం చేసి ఆ ఆవుల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడి పేరు కూడా కశ్యపుడు. కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఒక 1000 ఆవుల్ని దానం చేసి తీసుకువెళ్తూ ఉన్న సందర్భంలో ఈ మందలోంచి ఒక ఆవు మళ్ళీ తిరిగి వచ్చి మృగమహారాజు యొక్క గో సంపదలో కలిసిపోయింది. ఆ తర్వాత మరొక బ్రాహ్మణుడికి తన యొక్క గోదానం చేస్తున్నప్పుడు ఆ తిరిగి వచ్చినటువంటి ఆవుతో పాటు తెలియక మృగమహారాజు రెండో బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఇది దోషమైంది, తెలియక చేసినటువంటి అపరాధం. కానీ ఆ మొదట తీసుకున్నటువంటి కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు తన ఆవుని పసిగట్టి రెండో బ్రాహ్మణుడితో వాదించడం జరిగింది. ఇది నా ఆవు, నువ్వు నా ఆవుని ఎందుకు తీసుకువెళ్తున్నావు అనగానే, లేదయ్యా ఇప్పుడే మృగమహారాజు నాకు దానం ఇస్తే తీసుకువెళ్తున్నానయ్యా అని చెప్పడం జరిగింది. ఇద్దరు మహారాజు దగ్గరికి వస్తే ఆయన పాపం గవాం లక్ష్యం ప్రకృష్టానాం దాస్యామేష ప్రదీయతాం అని కూడా చెప్పాడు. అయ్యా మీరిద్దరు ఆ ఒక ఆవు కోసం మీరు గొడవ పడమాకండి, కావాలంటే దాని బదులు 1,00,000 ఆవుల్ని నేను దానం చేస్తానయ్యా, కాబట్టి మీరు కాస్త సర్దుకుంటానంటే చెప్పండి, 1,00,000 ఆవుని దానం చేస్తా అన్నాడు. వీళ్ళిద్దరు ఏమన్నా అసలు మాకు 1,00,000 అక్కల, మాకు అదే కావాలని కూర్చున్నారు. ఎంత ఏ విధమైనటువంటి బెట్ అదంతా, ఎంత పరీక్ష అది, భగవత్ పరీక్ష అది. మాకు అదే కావాలని కూర్చున్నారు. ఎట్లాంటి ఆవుని దానం చేశాడు ఆయన? అటువంటివన్నీ వద్దని చెప్పి 1,00,000 ఆవులు కాదు, మాకు మొదటి ఆ ఇద్దరు యజమానులు దాని మీదే కూర్చున్నారు. దాంతో అక్కడ మనుజేంద్ర ప్రజల ధర్మ ప్రవర్తనముల నడవకుండగనాజ్ఞ నడువు నీవు మనమునే అధర్మము అని ఆచరించితివి. అధర్మ మార్గంలో ప్రజలు నడవకుండా ఆజ్ఞాపించవలసినటువంటి వాడివి, చూడవలసినటువంటి వాడివి నీవయ్యా మహారాజా. అట్లాంటిది నీవే అధర్మమైనటువంటి పని చేశావు. మును నాకు నిచ్చిన మొదవు తప్పి వచ్చి నీ మందలో దొచ్చిన ఇప్పుడీ భూసురునకు హారవోసి ఇచ్చి తగవు మాలితివి. ముందు నాకు ఇచ్చినటువంటి దానం తీసుకొచ్చి తర్వాత నీ మందలో కలిసిన గోవుతో పాటుగా ఇదిగో రెండో బ్రాహ్మణుడికి దానం చేసావు. దాతవు అపహర్తవు అన్నాడు. ఎంత మాట టక్మనేశాడు బ్రాహ్మణుడు. దాతవు నపహర్తవునైన నిన్నేమందు నవనినాథ. ఓ మహారాజా, నిన్నేమంటాను చెప్పు, నువ్వు దాతవి, అంతేకాకుండా అపహర్తవి, దొంగిలించిన వాడివి, గో అపహరణం చేశావు అని నా మాటలు శవులు శోకిన నలంగి భూసురోత్తమ. అజ్ఞానపూర్వకముగా నిత్తి పాపంబు దొరసే నేనెరింగి చేయ కొనుము నీకిత్తునొక 1,00,000 గోధనంబు అని కూడా చెప్పాడు. అయ్యా నేను ఈ మాటలు భరించలేకపోతున్నాను, పొరపాటున జరిగిందయ్యా, తెలిసి చేసిన తప్పు కాదు, కాబట్టి దీనికి బదులుగా 1,00,000 ఆవుల్ని ఇస్తాను, స్వీకరించండి అయ్యా అని చెప్పి కూడా చెప్తే వాళ్ళు పాపం దాన్ని తీసుకోలేదా? అవి వద్దన్నారు వాళ్ళు. పాపం ఏమనుకుంటున్నారు వాళ్ళు? భవంతా అనుగృహ్ణీతాం కింకరస్యా విజానత. కాబట్టి నన్ను ధరించండి మహానుభావులారు, దీనికి ఏదో ఒక నివారణోపాయం చెప్పండి అంటే ఇద్దరు కూడా పంతం పట్టారు. నాహం ప్రతీక్షే వై రాజన్ ఇత్యుక్త్వా స్వామ్యపాక్రమత్. స్వామి ఇక్కడ ఈ పదాన్ని విడిస్తే స్వామి అపాక్రమత్. స్వామి అంటే మొదట ఇచ్చినటువంటి ఆవు యొక్క యజమాని కశ్యపుడు. ఆ కశ్యపుడు కాస్త అపాక్రమత్ వెళ్ళిపోయాట. ఏమని? నా అహం ప్రతీక్షే, నాకు 1,00,000 కల్లా ఇస్తే నా ఆవునివ్వండి అంతే. నా అహం ప్రతీక్షే వైరాజన్ ఇత్యుక్త్వా. ఈ విధంగా పలికి మొదట ఆ ఆవు యొక్క స్వామి ఆ కశ్యపుడు కాస్త వెళ్ళిపోయాడు. రెండో వాడు కూడా, రెండో బ్రాహ్మణోత్తముడు కూడా అదే మాట అంటున్నాడు. నా అన్యద్గవాం అపి అయుతమిచ్చామి ఇత్యపరోయయో అంటున్నాడు. అపరోయయో, రెండో బ్రాహ్మణుడు కూడా వెళ్ళిపోయాడు. ఏమని చెప్పాడు? నా అన్యద్గవాం, ఇది తప్ప వేరే ఆవు కాదు, అయుతం ఇచ్చామి నా అన్నాడు. అయుతము అంటే 10,000 ఆవుల్ని దీని బదులు నాకు ఇచ్చినా కూడా నేను స్వీకరించను, ఇది నేను స్వీకరించినావు, నాకు ఇదే కావాలని పట్టు కూర్చున్నాడు. దాంతో
ఇద్దరు బ్రాహ్మణులు ఇదే కావాలనుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక ఈయన ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఇంతలో అలా కాలం గడిచిపోయింది. నిర్ణయం ఏం తీసుకున్నారో పాపం తీసుకునే లోపలే మహారాజు కాస్త అవసాన దశ వచ్చింది. ఏతస్మిన్నంతరే యామ్యేర్ దూతైర్నీతో యమక్షయం యమేన పృష్టస్తత్రాహం దేవదేవ జగత్పతే. హే దేవదేవ, ఓ కృష్ణ ప్రభు, కృష్ణ పరమాత్మ, హే జగత్పతే అంటూ నృగమహారాజు తన వృత్తాంతాన్నంతా అక్కడ యదువీరుల ముందు శ్రీకృష్ణ ప్రభువుకి విన్నవిస్తున్నాడు. ఈ విధంగా ఈ గోవు తెలియనటువంటి అపరాధం జరిగి నా మందలో కలిసిపోవడం, దాన్ని తెలియకుండా నేను దానం చేయడం జరిగిందయ్యా. దాంతో ఆ బ్రాహ్మణోత్తములు ఇద్దరు కూడా అసంతృప్తితో వెళ్ళారు. అసంతృప్తి, ఎంత దానం చేసినా ఆ దానం పుచ్చుకునే వాళ్ళు సంతృప్తి చెందల. ఇదో పాపం. అంతేకాకుండా గోవు అపహరించబడటం జరిగింది, అదో పాపం. అంటే భూసురుల యొక్క సొత్తు అపహరించినటువంటి పాపం ఏర్పడింది. ఇంతలో కాలచక్రం గిర్రం తిరిగింది. జరా వ్యాధులు మొదలైనటువంటి వాటితో మహారాజు కాస్త మంచం పెట్టి యమలోకానికి వెళ్ళటం జరిగింది. యమక్షయం ఏతస్మిన్నంతరే యామ్యైర్దూతై అన్నారు. యామ్యైర్దూతై అంటే యమదూతల చేత. యమదూతల చేత నేను యమలోకానికి నీత పట్టుకు వెళ్ళబడ్డాను, యమలోకానికి తీసుకువెళ్ళబడ్డాను. అక్కడ నన్ను చూడంగానే యమధర్మరాజు యమేన పృష్ట తత్రాహం, అహం పృష్ట, యముడి చేత నేను అడగబడ్డాను. ఏమయ్యా మహానుభావ, మహారాజా అంటూ యమధర్మరాజు ఎంతో చక్కగా గౌరవం ఇచ్చాడు. వచ్చినటువంటి మృగమహారాజు చాలా చక్కగా గౌరవం ఇచ్చాడు. ఏమని అడుగుతున్నా అంటే, మృగమహారాజా, నువ్వెన్నో దానాలు చేసావయ్యా. అయితే ఇక్కడ గొప్ప సందేహం వస్తుంది, ఎవ్వరికైనా వస్తుందండి, చాలా గొప్ప సందేహం వస్తుంది. మనం ఏదో అనుకుంటాం ఆషామాషిగా యమధర్మరాజు యొక్క ఆ న్యాయములు తీర్పులు. ఇన్ని లక్షల గోవులు పైన చెప్పాడు, ఎన్ని లక్షల ఆవులు, ఎన్ని దానాలు చేశాడో చెప్పాడు. నేల మీద ఉన్నటువంటి ఇసుక రేణువుని లెక్కించవచ్చు, ఆకాశంలో తారని లెక్కించవచ్చు, వర్షం పడుతుంటే ఆ వర్షపు బిందువుల్ని లెక్కించవచ్చు, మంచు బిందువుల్ని లెక్కించవచ్చేమో కానీ మృగమహారాజు చేసినటువంటి గోవుల సంఖ్యని లెక్క పెట్టడం అనేది బ్రహ్మతరం కూడా కాదు. అన్ని గోవులు దానం చేశానయ్యా అన్నాడు మృగమహారాజు. అన్ని గోవులు దానం, ఒక్క గోవు దానం చేస్తేనే పుణ్య ఫలితం వస్తుంది. అన్ని ఆవులు దానం చేసినటువంటి మృగమహారాజుకి ఈ ఒక్క పాపం వలన, ఈ ఒక్క గో అపహరణం అనేటువంటి పాపం వలన యమలోకంలో ధర్మరాజు ఏమడుగుతున్నాడు తోని, మహానుభావ, ఓ చిన్న తప్పు జరిగింది నీ వల్ల, తప్పే. కాబట్టి మా న్యాయనీతి శాస్త్రం ప్రకారం, మా దండనీతి శాస్త్రం ప్రకారం తప్పుకి శిక్ష ఉంటుంది, పుణ్యానికి స్వర్గలోక సుఖాలు ఉంటాయి. ముందు నువ్వు ఏది అనుభవిస్తావు అన్నాడు. అంతేగాని మనం చేసుకున్నటువంటి ఇన్ని పుణ్యాల మధ్యలో ఆ పాపం కొట్టేయడం అనేది ఉండదు, క్యాన్సిల్ చేయడం ఉండదు, మైనస్ చేయటాలు ఉండవు, ప్లస్లు మైనస్లు ఉండవు యముడి దగ్గర. దీని లెక్క దీందే, దాని లెక్క దాందే. ఇది యమధర్మరాజు యొక్క కాన్స్టిట్యూషన్. దేని లెక్క దాందే, సపరేట్. కాబట్టి ఎందుకంటే మైనస్ చేశామనుకోండి, మైనస్ చేసేటువంటి తీరు యమలోకంలో ఉండి ఉంటే పర్వాలేదు, ఇక లెక్క పెట్టుకుంటూ ఉంటాం, మనం డబ్బులు లెక్క పెట్టుకున్నట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఈ రోజు ఇంత పుణ్యం చేశాం కదా, ఇంత మైనస్ అయిపోతుంది కదా, 2 పాపాలు చేస్తే ఏమవుతుందని చెప్పి పాపాలు చేయడం మొదలు పెడతాడు. ఎందుకురా నాయన అని చెప్పి. కాబట్టి పుణ్యం ఎక్కువ చేస్తూనే ఉంటాడు, పాపాలతో పాటు చేస్తాడు. ఏమైంది అప్పుడు? ఇదే ధర్మము, ఇదే సనాతన ధర్మం. కాబట్టి యమధర్మరాజు దగ్గర ఇటువంటి పప్పులు ఉడతాయి. దీని దోవ దీందే, దాని దోవ దాందే. కాబట్టి ఒక చిన్న తప్పు జరిగింది కాబట్టి నరకలోకం. యమధర్మరాజు యొక్క సంతానమైన ధర్మరాజు అంతటి వాడికే 1 నిమిషం పాటు యమలోకంలో శిక్ష అనుభవించవలసిన గతి తప్పలేదు. ధర్మాత్ముడు ధర్మరాజు. ఎందుకంటే ఆయన కారణంగా ద్రోణాచార్యుడు యొక్క జీవితం అశ్వత్థామహత కుంజరహ అనేటువంటి ఆ నోట రావటం, దానివల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి అంటారు. కానీ అది కూడా కాదు, ఆయన చెప్పిన మాట వేరు. క్షత్రియుడు అన్నాక కొన్ని తెలిసి తెలియక కొన్ని జరుగుతాయ్యా, కాబట్టి ఇగో నీకు ఈ శిక్ష పడింది అన్నాడు. అట్లా ఇక్కడ యమేన పృష్టత తత్రాహం, యముడి చేత
అడగబడ్డాడు. ఏమని? పూర్వం త్వం అశుభం భుంక్షే ఉతాహో నృపతే శుభం నాంతం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః అన్నాడు. పూర్వం త్వం అశుభం భుంక్ష్వే కుతాహ నృపతే శుభం. ఏమయ్యా నృపతే, హే నృపతే మహారాజా, నృగ మహారాజా, ప్రయాణం బాగా సాగిందా? జాగ్రత్తగా వచ్చావా? పూర్వం ఇప్పటిదాకా నువ్వు శుభాశుభాలు ఏవైతే చేశావో వాటన్నిటికీ ఇక్కడ కర్మ ఫలితాలు అనుభవించాలి కదా, కాబట్టి ముందు నువ్వు ఏది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు అని గౌరవంగా యమధర్మరాజు అడుగుతున్నాడు. త్వం అశుభం భుంక్షే, భుంక్షే అంటేనండి అనుభవించుట. మామూలుగా భుంక్తి అంటే తినడం, అనుభవించడం. త్వం అశుభం భుంక్షే ఉత అహ, ఉతాహో అహో, ఉత అహో. ఉత అంటే లేక, లేక శుభం నృపతే భుంక్షే, లేక శుభాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తావా? ఏం అనుభవిస్తావు చెప్పు ముందు. ఇదే మనకి దుర్యోధనుని కూడా అడిగాడు. దుర్యోధనుడు ఏమన్నా ముందు స్వర్గ సుఖాలు కోరుకున్నాడు. అందుకని ధర్మరాజు వచ్చేటప్పటికి స్వర్గ సుఖంలో స్వర్గాలు అనుభవిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ ఈయన అడుగుతున్నాడు, నాంతం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః. నువ్వు చేసినటువంటి దాన ధర్మాలకి అబ్బబ్బబ్బా ఈ లోకంలో అంతే లేదయ్యా, అంత అద్భుతమైనటువంటి దాన ధర్మాలు నువ్వు చేశావని చెప్పి యమధర్మరాజు మెచ్చుకుంటున్నాడు. అక్కడ ఇంకా వివరంగా ఇచ్చారు పోతనామాచుడు. అయితే ఎంత అద్భుతంగా ప్రశంసిస్తాడో ఆ నృకమహారాజుని యమధర్మరాజు. మనుజేంద్రోత్తమ వంశ పావన జగన్ జగత్ జగన్ మాన్య క్రియాచార. జగత్తులో మాన్య క్రియాచార, నీవు నీ దాన క్రియలు యజ్ఞ కార్యాలు ముల్లోకాల్లో కూడా ఖ్యాతిగాంచినవయ్యా. జగన్మాన్య క్రియాచార నీ ఘనదాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతంబులై చెల్లెడిన్. మును దుష్కర్మ ఫలంబు నొంది పిదపం పుణ్యానుబంధంబులైచను సౌఖ్యంబులం పొందు పద్మజుని ఆజ్ఞం త్రోవగా వచ్చునే అంటూ తెలుగులో పోతన గారు ఇంకో స్టెప్ ముందుకు వేసి యమధర్మరాజే డిసైడ్ చేసేసి ముందు దుష్కర్మ ఫలితాలు నువ్వు అనుభవించు మహారాజా, తర్వాత పుణ్యబంధాలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన సుఖాలు నువ్వు అనుభవిద్దు గాను. ఇది పద్మజుని ఆజ్ఞం త్రోవగా వచ్చునే, ఇది బ్రహ్మ ఆజ్ఞయ్య, దీన్ని దాటడం అశక్యం అన్నాడు. ఫినిష్. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇక్కడ వ్యాసుడు వారు ఆయన మీద గౌరవంతో కాస్త కొంచెం మొహమాటపడి, ఏమిటయ్యా నువ్వేం తీసుకుంటావు ముందని చెప్పి కాస్త ఒక ఆప్షన్ అడిగినట్టుగా ఇచ్చారు. పూర్వం దేవాశుభం భుంజ ఇది ప్రాహపతేతి సహా. తోసేశాట. సహ పత ఇతి. యమధర్మరాజు పూర్వం. హరి ఓం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. పూర్వం దేవాశుభం భుంజ ఇది ప్రాహపతేతి సహా. ముందుగా నువ్వు అశుభానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ అశుభానికి సంబంధించినటువంటి దుఃఖాలు గాని, నరకలోకాలు గాని, లేకపోతే తర్వాత ఆ జీవుడు ఏ ప్రాణిలోకి వెళ్తాడో ఆ ప్రాణి చేయవలసినటువంటి గతిలోకి నువ్వు అనుభవించువయ్యా అని ప్రాహ పలికి తోసేశాట. పతేతి సహా, నన్ను పడేశాడయ్యా, వెంటనే తోశాడు అక్కడి నుంచి, నరకలోకం నుంచి. ఆ తర్వాత కదా నీకు తెలిసిందే కదా పరమాత్మ మహానుభావ, ఇదిగో వచ్చి ఈ రూపంలో ఇక్కడ తావద్రాక్షమాత్మానం కృకలాసం పతన్ ప్రభో. హే ప్రభో శ్రీకృష్ణ మహానుభావ, అప్పటి నుంచి తావత్ అద్రాక్షమాత్మానం, ఆ తర్వాత నుంచి నువ్వు చూసావు నా సంగతి ఎట్లా. కృకలాసం పతన్, అలా పైనుంచి పడుతూనే ఒక ఓసరి విల్లిలాగా, పనికి మాలినటువంటి ఓసరి విల్లి జీవితంతో నేను ఇక్కడ గడిపాను అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చెప్తాను ఇప్పుడు కాసేపు. బ్రహ్మణ్యస్య వదాన్యస్య తవ దాసస్య కేశవ స్మృతిర్నాద్యాపి విధ్వస్త భవత్ సందర్శనార్థిన. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు ఇక్కడ. ఇన్నాళ్ళైనా కూడా నీ అనుగ్రహం వలన నాకు స్మృతి, ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి స్మృతి మాత్రం ఇప్పటికీ ఉంది, స్మృతి పోలేదయ్యా. స్మృతి అంటే స్మరణం, గుర్తు, జ్ఞప్తి, జ్ఞాపకం. ఎందుకని? బ్రహ్మణ్యస్య వదాన్యస్య తవ దాసస్య కేశవ. బ్రాహ్మణోత్తములకి, అడిగినటువంటి వాళ్ళకి లేదనకుండా విరివిగా దానాలు చేయటం వలన తవ దాసస్య అన్నాడు అక్కడ, నీ దాసుణ్ణి అయిన కారణంగా. ఎందుకంటే అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేస్తూ పరమాత్ముణ్ణి
శ్రీకృష్ణ ప్రభువుని ఎన్నో రకాలుగా సేవించినటువంటి వాడు. కాబట్టి నేను సేవకుణ్ణి, దాతని, అంతకు మించిన నీ దాసుడిని నేను. కాబట్టి భవత్ సందర్శనార్థిన, నీ యొక్క సందర్శనం కోసం తహతహలాడిపోతూ ఉన్నటువంటి నీ దాసుడిని, దాసానుదాసుడినయ్యా నేను. కాబట్టి నీ సందర్శనం ఎప్పుడు కలుగుతుందా, ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి నీ స్మృతి పదంలోకి నీ గురించే తపస్సు చేసుకుంటూ ఈ బావిలో ఇలా పడి ఉన్నాను. కానీ నీ అనుగ్రహం వలన స్మృతి నా అద్యాపి విధ్వస్త, ఇప్పటికీ కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి స్మృతి మాత్రం పోలేదు. అది నీ కృప. అంటే ఆ పూర్వజన్మలో ఏం తప్పిదం చేశాడు అనేటువంటిదంతా పోలేదు. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తున్నాడు ఇక్కడ. అంతేకాకుండా కాబట్టి శ్రీకృష్ణ ప్రభు యొక్క అనుమతి ఉంటే పూర్వజన్మ జ్ఞాపకాలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఒక సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు. సత్వం కథం మమ విభో క్షిపథ పరాత్మా యోగేశ్వరై శృతి దృశామల హృద్విభావ్య సాక్షాదదోక్షజ పురువ్యసనాంత బుద్ధే స్యాన్ మేను దృశ్య ఇహ యస్య భవాపవర్గ. అయినా మహానుభావ, నాలాంటి వాడికి నీ దర్శన భాగ్యం కలిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఎందుకంటే పరమ యోగేశ్వరుడైనటువంటి వాళ్ళే నీ దర్శనం కోసం ఎన్నో రకాలుగా వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. యోగ ప్రక్రియలతో నిన్ను దర్శించలేక తహతాలాడిపోతూ ఉంటారే. యోగేశ్వరై శృతి దృశామల హృద్విభావ్య అంటూ కీర్తిస్తున్నాడు అక్కడ. స్వామి యొక్క దర్శన భాగ్యం లభించాలంటే, ఎందుకంటే ఉపనిషత్ మార్గము అనుసరించి నిన్ను ధ్యానించేటువంటి అనేక మంది యోగీశ్వరులు, శృతి అంటేనండి వేదాలు, వేదాంతాలు మొదలైనటువంటి వాటి యొక్క అద్వితీయమైనటువంటి స్తోత్రాలతోనూ యజ్ఞాలతోనూ పరమ యోగేశ్వరులు, యోగేశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా నిన్ను దర్శనం చేసుకోవాలని, వాళ్ళ హృదయాలను నిన్ను అలా పట్టి ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటారే. వాళ్ళకి కూడా పరమాత్ముడమైనటువంటి నువ్వు గోచరించవు. అట్లాంటిది నేను ఎట్లాంటి వాడిని? ఒక మహారాజుని, సామాన్యమైనటువంటి రాజుని, అది కూడా భవ అపవర్గ సాక్షాదదోక్షజ ఉరు వ్యసనాంత బుద్ధే. ఉరు వ్యసన, ఆపదలు, విపరీతమైనటువంటి వ్యసనాలలో, ఈ విధమైనటువంటి అంధకారమైనటువంటి జ్ఞానంలో, బుద్ధిలో ఈ విధమైనటువంటి తప్పులు చేసి గో అపహారం చేసినటువంటి నాలాంటి వాడికి కూడా నువ్వు అనుగ్రహిస్తున్నావంటే అంటూ ఎంత అదృష్టవంతున్నో కదా అని చెప్పి మెచ్చుకుని తనకు తానే మురిసిపోతున్నాడు పాపం. ఎట్లాంటి వాడు అంటే, సంసార చక్రం నుండి విముక్తి పొందే సమయమునే ఈ దర్శనము ప్రాప్తిస్తూ ఉంటుంది కదా అంటూ, యస్య భవాపవర్గ, భవ అపవర్గ, భవము అంటే సంసారం, ఈ సంసార చక్రము నుండి తొలగించే సమయంలో ఆ స్వామి యొక్క దర్శనం, కృపాకటాక్షాలు ఆ యోగేశ్వరుడికి ఒక్కొక్కసారి లభిస్తూ ఉంటాయి. కానీ నేనేమన్నా అంధమైనటువంటి బుద్ధితో, అజ్ఞానంతో, ఈ విధమైనటువంటి వివేకం కోల్పోయి ప్రవర్తించినటువంటి నాలాంటి వాళ్ళకి కూడా ఈ విధంగా నువ్వు గోచరిస్తున్నావంటే ఎంత అదృష్టమో కదా మహానుభావ, ఇది నా అదృష్టం కదా అంటూ సంతోషిస్తున్నాడు అక్కడ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ, దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషీకేశ పుణ్యశ్లోకాచ్యుతావ్యయ. ఓ దేవదేవ, దేవతలకే దేవుడు, జగన్నాథుడు, జగత్తుని పరిపాలించేవాడు, గోవిందుడు, పురుషోత్తముడు, నారాయణ స్వామి, నీటి యందు నివసించేటువంటి వాడు, హృషీకేశ, ఇంద్రియాలని నిగ్రహించేవాడు, పుణ్యశ్లోక అచ్యుత అవ్యయ, అచ్యుతుడు అవ్యయుడు. అట్లాంటి శ్రీకృష్ణ ప్రభువుని అనేక నామాలతో స్తుతించి, ఇక నేను వెళ్ళి రావడానికి అనుజ్ఞ నీవు స్వామి అంటూ వేడుకుంటున్నాడు. అనుజానీహి మాం కృష్ణ, హే కృష్ణ మాం అనుజాని, నన్ను ఆజ్ఞాపించు, నీ దగ్గర అనుమతి తీసుకుని నేను నా లోకానికి వెళ్తానయ్యా. ఇక ఇప్పటి వరకు పాపాలు చేసినందుకు, ఒక పాపకర్మేమి, పాపాలు కూడా కాదు, పాపం చేసినందుకు చేయవలసినటువంటి ఏ జన్మైతే ఎత్తవలసి ఉందో అదంతా అనుభవించేశాను. ఇప్పుడు నువ్వు అనుజ్ఞయిస్తే, యాంతం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సతశ్చేతో భూయాన్మే త్వత్
త్వత్పదాస్పదం. ఇక నేను మెల్లగా దేవగతిలోకి, దేవలోకాలకి వెళ్ళి అక్కడ నాకు ఉన్నటువంటి స్థానాన్ని నేను ఆక్రమిస్తాను. అక్కడ కూడా నీ యందు సేవా భక్తితో, భక్తి తత్పరతతో నేను ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటున్నాను. ఎత్ర క్వాపి, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ కూడా సతశ్చేతో, సతశ్చేతో నీ యందు బుద్ధి కలిగినటువంటి వాణ్ణి. మనసు ఎట్లా ఉండాలంటే, చేతస్సు అంటే మనస్సు, నీ యందే లగ్నమైనటువంటి మనసుతో భూయా నగునుగాక. త్వత్పదాస్పదం, నీ యొక్క అనుగ్రహంతో ఆలోకంలో కూడా నీ మీద భక్తి ప్రపత్తులు కలిగి నిన్ను సేవించేటువంటి దాసుడిలాగా నేను ఉండాలి మహానుభావ అంటూ నమస్కారం చేసి, నమస్తే సర్వభావాయ బ్రహ్మణేనంత శక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః. దివ్యమైనటువంటి శ్లోకాలు 27, 29 శ్లోకాలు స్వామివారిని కీర్తిస్తున్నటువంటి శ్లోకాలు. నమస్తే సర్వభావాయ బ్రహ్మణే అనంత శక్తయే అంటూ కీర్తిస్తున్నారు. సర్వభావాయ, సమస్తమైనటువంటి భావాలకి కారణమైనటువంటి వాడు, సమస్తమైనటువంటి కార్య కారణ రూపాలలో ఉన్నటువంటి విరాజిల్లేటువంటి స్వామి. బ్రహ్మణే అనంత శక్తయే, పరబ్రహ్మ, అనంతమైనటువంటి శక్తి స్వరూపుడు కృష్ణుడు, వాసుదేవుడు, యోగానాం పతయే నమః అంటూ ఆ సర్వాంతర్యామిని వాసుదేవుణ్ణి మహాయోగేశ్వరేశ్వరుడిగా తలిచి నమస్కరిస్తున్నానయ్యా, నీకు అనుజ్ఞ ఇవ్వు అంటే, ఇత్యుక్త్వా తం పరిక్రమ్య పాదౌ స్పృష్ట్వా స్వమౌలిన అనుజ్ఞాతో విమానాగ్ర్యమారు ఆరుహత్ పశ్యతాం నృణాం. ఇక్కడ నృణాం అంటే మానవులు. అక్కడ ఉన్నటువంటి యదువీరులు, శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉండగానే, పశ్యతాం చూస్తూ ఉండగానే నృగమహారాజు అలా దివ్య విమానంలో అలా స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. ఇత్యుక్త్వా తం పరిక్రమ్య, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అనుజ్ఞ తీసుకుని మృగమహారాజు పరిక్రమణం అంటే ప్రదక్షిణ చేయడం, యాని కానిచ పాపాని ప్రదక్షిణ చేస్తూ, పాదౌ స్పృష్ట్వా స్వమౌలిన, తన యొక్క అద్భుతమైనటువంటి కిరీటంతో, ప్రకాశిస్తున్నటువంటి కిరీటంతో స్వామివారి యొక్క పాద పద్మాలు తాకుతున్నట్టుగా, స్పృష్ట్వా తాకుతూ ఆయన దగ్గర అలా పాదాలకి నమస్కారం చేసి, పాదపద్మాలకి ఆయన ఆశీర్వచనం తీసుకుని, ఆయన అనుజ్ఞతో ఆరుహత్, విమాన అగ్రమారుహత్, అద్భుతమైనటువంటి దివ్య విమానాన్ని అలా అధిరోహించి ప్రజలందరూ, అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉండగానే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు మృగమహారాజు. అయితే 30 శ్లోకాలతో అయిపోతే తర్వాత 14 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి ఉపదేశం తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులకి చేస్తున్నాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? మృగమహారాజు ఇక్ష్వాకు ప్రభువు యొక్క కుమారుడు. ఇక్ష్వాకు ఎప్పటి వాడండి? త్రేతాయుగంలో వాడు. సూర్యవంశం తర్వాత దాదాపుగా ఒక 5-6 మంది ప్రభువుల తర్వాత వాడే ఇక్ష్వాకు, దిలీపుడు తర్వాత. అయితే ఈ ఇక్ష్వాకు కుమారుడైనటువంటి ఈ మృగమహారాజు రాముడు కంటే అత్యంత పురాతనమైన, ప్రాచీనమైనటువంటి వాడు. అట్లాంటి వాడు ద్వాపర యుగంలో కృష్ణుడు దాకా ఈ మహారాజు ఓసరవిల్లిగా పడి ఉన్నాడు. ఒక యుగం, ఎంతమంది రాజులు, ఎన్ని రోజులు గడిచిపోయినాయి, ఆ భావి మాత్రం అలాగే ఉంది. అదృష్టవశాత్తు కొన్ని అలా ఉంటాయండి, యుగాలు గడిచినా కూడా. అందులో ఆ ప్రాణి అలాగే ఉంది. ఒక యుగం కాలం పాటు పరమాత్మ కోసం నిరీక్షిస్తూ ఉంది. ఏం చేశాడు అంత తప్పు? ఒక బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన కారణం, అందులో ఆవుని అపహరించిన కారణం తెలియక చేసిన అపరాధం కాబట్టి ఒక యుగం పాటు శిక్ష పడింది. తెలియక చేసిన అపరాధం కాబట్టి. కొంతమంది తెలిసే చేస్తారు, తెలిసే బ్రాహ్మణ దానాన్ని అపహరిస్తారు. ఇక వాళ్ళు ఎన్ని యుగాలు ఈ విధమైనటువంటి శిక్షలు అనుభవిస్తారో మనకి కంటికి కనిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి పశుపక్షాదులే కారణాలు. అవన్నీ కూడా ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేసి తర్వాత జన్మలో ఈ విధమైనటువంటి పాప జన్మని ఎత్తి ఆ శిక్షణని అనుభవిస్తున్నటువంటివి ఆ క్రిమికీటకాదులన్నీ కూడా. వాటికి సంబంధించినటువంటి అంశాలు సవివరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు జాగ్రత్తలు చెప్తూ, కాబట్టి నేను ఎలా ఉంటానో మీరు అలా ఉండండి నాయన అని అక్కడ ఉన్నటువంటి యదువీరులకు చెప్తున్నాడు. ఈ యదువీరులకి ఎందుకు చెప్తున్నాడు, దానివల్ల ప్రయోజనం ఏమిటో కూడా ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం?
ఈ చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, సాంబుడు గదులు మొదలైనటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ కృష్ణ ప్రభువు చెప్తున్నాడు, కాబట్టి బ్రాహ్మణోత్తములతో పెట్టుకోమాకండి అని చెప్పి ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ స్వామి. ఏమిటి ఈ హెచ్చరికలో ఉన్న అంతరాంగం అంటే, ఈ సాంబుడు గదులు మొదలైనటువంటి వాళ్ళు యాదవ వంశ నిర్మూలనకి కారకులయ్యారు. ఎందుకంటే బ్రాహ్మణులు వచ్చినటువంటి సప్త ఋషుల్ని అవమానించి వాళ్ళ దగ్గర రకరకాలుగా వేషాలు వేసి చివరికి వాళ్ళ యొక్క శాపాన్ని పొంది ఈ సాంబుడికి వేషాన్ని వేసి అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడుతుందా అని చెప్పి ఎగతాళి చేశారు. అంటే కృష్ణ పరమాత్ముని యొక్క సూచన పట్టించుకోకుండా చేసినందుకు కూడా వాళ్ళు వంశానికే నాశనానికి కారకులయ్యారు. దానికి ముందే శ్రీకృష్ణ ప్రభు వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తనైనా 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 తన బిడ్డలకి తాను చెప్పుకుంటున్నాడు అక్కడ యదువీరులే. ఏమిటి అది అనేటువంటిది వివరంగా సవివరంగా ఇంకొక 15-10 శ్లోకాలు ఉన్నాయి. రేపటి ప్రసంగంలో మళ్ళీ చూసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. కాబట్టి ఎప్పుడు కూడా గోధనము అనేటువంటి అపహరించడము, అలాగే బ్రాహ్మణ ధనం ఏమిటి, ఎవరిది హరించకూడదు. మనం సొంతగా కష్టపడి సంపాదించుకున్నది మనకు తెలుస్తుంది. అది కూడా తెలిసి చేసినటువంటి తప్పుకి ఇంకా వేరే ప్రాయశ్చిత్తమే లేదు, ఇంకా ఏ ప్రాయశ్చిత్తం లేదు. తెలియకుండా చేసినటువంటి నృగమహారాజుకి ఈ శిక్షపడి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు కూడా ఆ విధంగా ఊసరవిల్లిగా పడిపోయి ఉన్నాడు, కదలలేకపోయాడు. బృహద్ రూపంతో ఉన్నాడు, కదలలేడు. ఇంకా కేవలం కృష్ణ స్మరణతో ఉన్నాడు. కృష్ణ స్పర్శచే పునీతుడయ్యాడు. అయితే ఇన్ని సంవత్సరాలు ఒక యుగకాలం పాటు తాను చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించినప్పటికీ కూడా తాను ఎన్నో పుణ్యధర్మాలు చేశాడు, ఎన్నో దానాలు చేశాడు. అన్ని దానాలకి ఇంతకంటే ఎక్కువ యుగాల పాటు, ఒక మన్వంతర కాలం కంటే అధికమైనటువంటి పుణ్య స్వర్గలోకాలని అతను అనుభవించవలసి ఉంది. అందువల్ల దివ్యలోకాలకి వెళ్ళాడు. ఎన్నో గొప్ప గొప్ప దానాలు చేశాడు. ఆ దానాల ఫలితం అంతా ఒక మన్వంతర కాలంలో అద్భుతమైనటువంటి ఆధిపత్యాన్ని కూడా పొందేటువంటి స్థితి ఉంది ఆయనకి. అందుకని స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. యమధర్మరాజు యొక్క లెక్కలో పుణ్యం లెక్క పుణ్యమే, పాపం యొక్క లెక్క పాపం. దానికి తగ్గట్టుగా ఉంటే తప్ప ఎక్కడ కూడా ప్లస్ మైనస్లు అనేటువంటి ఉండవు, కూడికలు తీసివేతలు ఉండవు. అది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత తరం వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి జాగ్రత్తగా. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.